సస్పెన్స్‌గా బాగుంది సినిమా బాగుంది. అంటే సత్యదేవ్ అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటది. లైక్ స్టోరీ సెలక్షన్ గానీ, కాస్ట్ క్రూ గానీ, మ్యూజిక్ గూడా రవి బస్సూర్ కాబట్టి లైక్ మనకు ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందా? ఈవెన్ బ్యాంక్ మూవీ అంటే లక్కీ భాస్కర్ అని గుర్తొస్తుంది కదా, అట్లేం అనిపించదు మనకి. లిస్ట్ ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ కానీ సినిమా బాగా తీశాడు. లైక్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే 2 hours 45 minutes. నెక్స్ట్ ఏమేమి తీసింది, లాస్ట్ మూమెంట్కి కూడా మనకు ఆ మనీ ట్రాన్సాక్షన్స్లో అది అవుతుందా లేదా, అవతల వాళ్ళ అకౌంట్కి ఇంటెన్సిటీ సీటెడ్ థ్రిల్లర్ అయితే అనిపిస్తుంది. అంటే పాన్ ఇండియాలో రిలీజ్ చేశారు సినిమాని. అంత సబ్జెక్ట్ ఉందా దీంట్లో? పాన్ ఇండియా మొత్తం అన్ని లాంగ్వేజ్ మనీష్ టైప్ ఉంది. మనీష్ టైప్. ఓ అట్లా తీసాడా? ఆ రేంజ్ లో ఉందా? బ్యాంకులదే అర్థం కాలేదు సినిమా. అంటే సత్యదేవ్ ఒక నిమిషం, సత్యదేవ్ చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు తీస్తా అంటాడు. ఎట్లా చేసినాడు ఈ సినిమా? సూపర్ గా యాక్టింగ్ చేశాడు, బాగా నీట్ గా చేశాడు. అంటే అన్ని లాంగ్వేజ్ లో వదిలినారు ఈ సినిమా. అన్ని లాంగ్వేజ్ చూస్తారు అందరూ ఈ సినిమా? చూస్తారు సార్, బాగుంది. బాగుందా? యాక్టింగ్ బాగా చేసినాడు ఆయన. హీరో ఉన్నాడు, సత్యదేవ్ ఉన్నాడు, హీరో సత్యరాజు ఉన్నాడు, సత్యదేవ్ ఉన్నాడు. యాక్షన్లు బాగానే ఉండాయిలే, కానీ ఎట్లా స్టోరీ మాకు అర్థం కన్ఫ్యూజన్ మాకు అర్థం కాల. అవునా? పోనీ ఆ సత్యానికి కమెడియన్ ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళంతా టౌన్ లో వాళ్ళకైతే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కామెడీ అన్నా బాగుంది. పోనీ కామెడీ ఏం లేదు పెద్దగా. అవునా? ఈయన కట్టప్ప సత్యరాజు యాక్షన్ ఏం బాగానే ఉంది. హీరోకి హిట్ యాక్షన్స్ అందరూ బాగానే ఉన్నాయి. ఆ స్టోరీ కొంచెం కన్ఫ్యూజన్ అర్థం కాల. అంటే కొంచెం చదువుకున్న వాళ్ళకి కష్టం, వాళ్ళకైతే అర్థం అవుతుంది. చదువుకున్న వాళ్ళకు కొద్దిగా సినిమాలు ఎక్కువ చేసే వాళ్ళు బాగుంటుంది. బాగుంటుంది. పోనీ చూసిన సేపు బాగానే ఉందా నీకు? ఏం బాగుంది, ఏం చూసుకొని వచ్చేస్తాం అంతే. అంతే, ఇంకా ఉండదు. అయినా అర్థం కాల. ఫైట్లు ఏమన్నా ఉన్నాయా? ఏం ఫైట్ వల్ల ఊరికే నరుక్కునేది ఉంది అంతే. నరుక్కునేది ఉందా? ఉంది. హీరోయిన్ సత్యరాజ్ది ఉంది, నా కొట్టుకుండేది. సత్యదేవుది ఉంది, ముగ్గురిది ఉంది. హీరోయిన్ ఎట్లుంది? హీరోయిన్ ఏముందని ఏం లేదు, అంత పాటలు కూడా ఏం లేవు. ఇంట్రెస్టింగ్ ఉంది. సత్యదేవ్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుంటాడు. ఎలా అనిపిస్తుంది సినిమా? ఇది కూడా బాగుంది. అందరూ ఆయన కన్నడ యాక్టర్ ఉన్నాడు, ధనంజయ్. ఎలా చేశాడు ఆయన? ఎట్లా చేశాడు? బాగా చేశాడు. అందరూ ఒక నిమిషం, సత్యరాజు అందరూ బాగా చేశారా? కానీ డైలాగ్స్ అని ఎట్లున్నాయి బ్రో తెలుగులో? అంతా డైలాగ్స్ ఏమంతా లేవు, కాన్సెప్ట్ బాగుంది. బట్ ఖచ్చితంగా థియేటర్ లో చూడొచ్చు. బాగుంది. బోర్ కొట్టలేదా 2 గంటల ముక్క? నాకే అనిపించలేదు. బాగుంది, చాలా బాగుంది. అంటే కాన్సెప్ట్ అర్థం అవుతే చాలా నీట్ గా అర్థం అవుతుంది సినిమా. సత్యరాజ్ గారు, ధనంజయ్, ఎవ్రీవన్ లైక్ దే డిడ్ దేర్ పార్ట్. ఇంటెలిజెంట్, బాగా అర్థం అవుతుంది అందరికి. సత్యరాజ్ గారు చాలా గ్యాప్ ఈ మధ్య, కొంతసేపు ఉన్నా బాగా చేస్తాం నీట్ గా. నీట్ అండ్ డీసెంట్. సత్యదేవ్ తర్వాత ఎవరు ఇంకా మెయిన్? ధనంజయ్. లైక్ దే ఆర్ బోత్ హీరోస్ ఫర్ ద ఫిలిం. లైక్ దే గోస్ బోత్ ఇన్ హ్యాండ్. లైక్ బ్లాక్ అండ్ వైట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, చెప్పలేం. మనకు కొంతసేపు సిచ్యువేషన్ ఈయన బ్లాక్ అనిపిస్తాడు, కొంతసేపు వాళ్ళు వైట్ అనిపిస్తారు, ఇద్దరు పక్క ఉంటది. అందుకే జీబ్రా అయింది. లైక్ ఇట్స్ గుడ్ ఫిలిం యాక్చువల్లీ. లైక్ ఎవ్రీబడి బాగా చేశారు. లే సత్య కూడా తన పార్ట్ దాన్ని చేశాడు. క్యారెక్టర్ ఉంటుంది. సరే 5 అట్లా ఇవ్వలేము కానీ మంచి ఫిలిం. అంటే మస్ట్ వాచ్ ఇన్ థియేటర్. థియేటర్ ఎక్స్పీరియన్స్. లైక్ మొబైల్ అయితే స్కిప్ చేస్తాం కానీ అట్లా ఉండవు. లైక్ నెక్స్ట్ ఇంటెన్సిటీ ఏమవుతుందో తెలియాలి కదా. మస్ట్ వాచ్ ఇన్ మూవీస్. రవి బస్సూర్ కూడా సలార్ తర్వాత ఏం రాలేదు. లైక్ మ్యూజిక్ బాగుంటుంది, మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఉంటుంది, నీకు ఆ సస్పెన్స్ తెలుస్తుంది బ్రో. లైక్ నెక్స్ట్ ఏమవుతుందా క్యూరియాసిటీ ఉంటుంది. సీటెడ్ థ్రిల్లర్ లాగా అనిపించింది నాకైతే.